హాయ్ ఫ్రెండ్స్. హాయ్. మేము ఈరోజు అయితే షిరిడీకి వచ్చాము. చూడండి, సొంత వెహికల్ తీసుకొని. సో మేమైతే మొన్న బయలుదేరాము. బయలుదేరి ఫస్ట్ గాన్గాపురం దత్తక్షేత్రం, అలాగే తుల్జాభవాని మహారాష్ట్ర టెంపుల్, ఫస్ట్ కర్ణాటక, తర్వాత తుల్జాభవాని మాత టెంపుల్ మహారాష్ట్ర. అక్కడ నుండి షిరిడి ఆశ్రమంకి అయితే వచ్చాము. సో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. భోజనం చేసి ఆశ్రమంకి వచ్చాము. చూడండి రష్ ఏ విధంగా ఉందో. ఈరోజు గురు పౌర్ణమి స్పెషల్ కాబట్టి చాలా రష్ ఉన్నారు. టెంపుల్ దగ్గరనైతే అసలు ఓకే, చూడండి ఎంత పెద్దగా ఉందో ఆశ్రమం. రూమ్స్ అయితే ఫుల్ అయిపోయాయి. మాకు రూమ్స్ దొరకలేదు. కాకపోతే కొంతమంది ఉన్నారు అక్కడ. స్టే చేయడానికి అయితే పెద్ద హాల్ ఉంది. హాల్లో మేము ఉన్నాము. ఈ బస్సు ఉంది చూసారా, ఇది టెంపుల్కి, ఆశ్రమానికి, అలాగే అన్నదాన ప్రసాదానికి ఫ్రీగా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఫ్రీగా తీసుకెళ్తుంది. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో రూపాయి ఖర్చు కూడా ఉండదు. అలాగే టీ స్టాల్ ఉంది. టీ స్టాల్లో 2 రూపాయలకు మాత్రమే టీ. ఎన్ని చాయలైనా తీసుకోవచ్చు. 2 రూపీస్ మాత్రమే. చాలా టేస్టీగా ఉంది. సో మేమైతే టీ కూడా తాగాము. అలాగే 700 కిలోమీటర్స్ ఉంటుంది. అలా జర్నీ చేసుకుంటూ మేమైతే సాయిబాబాది, గాన్గాపురం, దత్తక్షేత్రం ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాము. సో మీరు ఎవరైనా షిరిడి ప్లాన్ చేసుకుంటే ఈ ఆశ్రమంలో తప్పకుండా చేసుకోండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. సో జనాలు అయితే అందరూ కూడా ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి చాలా ఎక్కువ